జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతపై, అదేవిధంగా గత ఏడాది ఉద్యోగాలు పొందిన 16,000 మంది ఉపాధ్యాయులపై మళ్ళీ గొడ్డలి వేటుకు సిద్ధం కావడం జరిగింది. గతంలో ఏది చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే పాట ఈరోజు చెప్పడం జరిగింది. ఒక సామెత ఉంది గ్రామాలలో, పాడిందే పాడరా పాడి పనుల దాసరని చెప్పి. అంటే నేను కులాన్ని కించపరచడం కాదు, ఒక సామెత ఉంది. అంటే గత 15 రోజులుగా ఏమి మాట్లాడుతున్నారో, ఏ అభ్యర్థుల గురించి మాట్లాడుతూ ఉన్నారో అదే సబ్జెక్టు ఈరోజు కూడా మాట్లాడడం జరుగుతోంది. అంటే ఎంత దుర్మార్గంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే, తను ఒక్కడే ఈ ప్రపంచ రాజకీయ నాయకుల్లో నిజాయితీపరుడు, మిగతా అందరూ కూడా పనికి మాలిన వాళ్ళు అని చెప్పి ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంది. ఎంతో పారదర్శకంగా జరిగిన ఉపాధ్యాయ నియామకాల్లో ఆయన కళ్ళ ఆర్పకుండా పచ్చి అబద్ధాలన్నీ కూడా ఒల్లెవేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా మెరిట్ లిస్ట్ ఎక్కడ కూడా ప్రకటించలేదు అంటాడు. మీరు కళ్ళు లేని కబోదులా, కళ్ళున్న కబోదులా నాకు అర్థం కావడంలే. మీకు సంబంధించిన వాళ్ళు అనేక మంది విద్యావంతులు ఉన్నారు, అడిగి కనుక్కోండి. 15/9/2025 అన్ని అభ్యంతరాలను, అన్ని గ్రీవెన్సెస్ను అన్ని పరిశీలించిన తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్టును ప్రకటించడం జరిగింది, వెబ్సైట్లో పెట్టడం జరిగింది. గతంలో అంటే ఎలాంటి సమాచార వ్యవస్థలు ఎన్ని లేనప్పుడు కార్యాలయాల దగ్గర డిస్ప్లే చేసేవాళ్ళు. ఈరోజు సాంకేతికంగా ప్రపంచం ముందుకు పోతున్న తరుణంలో ఈ వెబ్సైట్లలో కానీ మిగతా అన్ని దాంట్లో సాఫ్ట్వేర్ను ఉపయోగించి అందరికీ కూడా పెట్టడం జరుగుతుంది. ఎంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో పరీక్ష నిర్వహించినారని చెప్తారు. ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మొత్తం పాస్వర్డ్లు కానీ ఇంకొకటి కానీ దాదాపు మొత్తం అంత ప్రక్రియ కూడా ఎస్సీఆర్టీ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగితే దీన్ని మీరు అనవసరమైన రాద్ధాంతం చేయడం జరుగుతుంది. ఇది ముమ్మాటికి తప్పు. మీ కొంతమంది ఉప్పందిస్తున్నారు, కొంతమంది విద్యాశాఖలోని మీకు సంబంధించిన తొత్తులు విద్యా వ్యవస్థను భ్రష్టు పండించాలి, మా పప్పులు ఉడకడం లేదు, ఈ శాఖను నాశనం చేయాలని కంకణం కట్టుకొని కొంతమంది మీకు కావాల్సిన అధికారులు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంటే, తప్పుడు నివేదికలు మీకు ఇస్తూ ఉంటే మీరు వారిచ్చిన అబద్ధాలను వల్లెవేస్తూ ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించడం జరుగుతూ ఉంది. ఎంత పచ్చిగా అబద్ధాలు చెప్తున్నారంటే, యాదయ్యనే ఆర్చరీ క్రీడాకారుని తన పక్కన కూర్చోబెట్టుకొని ఈయనకు ఆర్చరీలో గోల్డ్ మెడల్ వచ్చింది, ఈయనకు ఉద్యోగం ఇవ్వలేదు, కేవలం పార్టిసిపేషన్ అయిన వారికే ఉద్యోగాలు ఇచ్చారు, ఇదెక్కడ అన్యాయమని మాట్లాడుతున్నారు. యాదయ్య గారిని గతంలో 2 మార్లు గ్రీవెన్స్ కమిటీ దగ్గర కూడా రావడం జరిగింది. నేను అతనికి 2002లో నేషనల్ గేమ్స్లో పథకం రావడం జరిగింది. వాస్తవమే, గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో జరిగిన నేషనల్ గేమ్స్లో ఆయన కూడా పాల్గొనడం జరిగింది, రావడం జరిగింది. వాస్తవం కాదని చెప్పలేదు. కానీ ఆయన ఆ సర్టిఫికెట్ను తన దరఖాస్తుతో పాటు జత చేయకుండా, ఇంకొకటి ఆ నేషనల్ గేమ్స్ది కాకుండా ఆయన నేషనల్ ఛాంపియన్షిప్ ఆర్చరీకి సంబంధించిన ఆ సర్టిఫికెట్ జత చేయడం జరిగింది. ఆయన అధికారుల దగ్గర కూడా చెప్పడం జరిగింది, నేను పొరపాటు పడ్డాను, క్షమించండి, దయచేసి నాకు ఏదైనా అవకాశం ఉంటే మీరు అవకాశం కల్పించండి. అధికారుల దగ్గరికి లిఖితపూర్వకంగా అడగడం జరిగింది. మనిషి వ్యక్తిగతంగా కూడా హాజరై అతను విన్నవించుకోవడం జరిగింది. కానీ నిబంధనలు ఒప్పుకో యాదయ్య గారు, ఒకసాట మేము డీవియేట్ అయితే అనేక రకాలైన ఇబ్బందులు రావడం జరుగుతుంది. మీరు పెట్టాల్సిన అర్హతలను పెట్టకోకుండా మీరు వేరే అర్హతలు పెట్టినందువలన మీరు ఎంపిక చేయడానికి మాకు ఇబ్బందిగా ఉందని చెప్పి అధికారులు చెప్పినప్పుడు ఆయన వినడం జరిగింది, వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు యాదయ్యను గత వారం రోజుల నుంచి తాడేపల్లిలోనే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే అతను పెట్టుకొని, అతను ఏమైనా వెళ్ళిపోతాడో ఏమో అతన్ని బంధించి, ఒక విధంగా నిర్బంధించి ఈరోజు ఆయన్ను పక్కన పెట్టుకోవడం జరిగింది. ఇంకా పార్టిసిపేషన్ అయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినారు, ఇది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా చూడలేదని చెప్పి హావభావాలకు పోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. సిగ్గుండాల మాట్లాడేదానికి. చరిత్ర తెలుసుకో. మీరు సచివాలయ ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్తున్నాం. 130,000 ఉద్యోగాలు ఒక చిన్న పొరపాటు జరగకుండా, ఒక అవినీతి జరగకోకుండా ఇచ్చినాము. మేమంతా జాతీయ అంతర్జాతీయ
ప్రపంచ స్థాయి క్రీడాకారులకే నేను ఉద్యోగాలు ఇచ్చినానని చెప్పి సిగ్గు ఎగ్గు లేకుండా చెప్తాను. నువ్వు ఇచ్చిన లిస్ట్ ఇది. నువ్వు ఇచ్చిన వార్డు గ్రామ సచివాలయాలకు సంబంధించి ఇచ్చిన 2300 మంది క్రీడాకారుల కోటాలో ఇచ్చిన లిస్ట్ ఇది. పంపించమంటే పంపిస్తా. 4 అధికారులు, 4 రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులు సంతకాలు చేసి సెలెక్ట్ చేసిన లిస్టు ఎవరికి ఇచ్చారు? దీంట్లో షేక్ ముస్తఫా, హాల్ టికెట్ నంబర్ 19080101083, ఖోఖో 43rd సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఖోఖో ఛాంపియన్షిప్ పార్టిసిపేషన్ హెల్డ్ అట్ చీమకుర్తి ఇన్ మే 2007. ఏందా ఈయన గోల్డ్ మెడలా? ఇంకొకటి తెల్ల ఎడిషన్ ఫుట్బాల్ ఏపీ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పార్టిసిపేషన్ హెల్డ్ అట్ అనంతపురం 2016లో. దోరెపాటి శివకృష్ణ బాస్కెట్బాల్ హెచ్జిఎఫ్ 52nd ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ పార్టిసిపేషన్ హెల్డ్ అట్ మహబూబాబాద్. పాలపర్తి తిరుపాల్ సాఫ్ట్బాల్ ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్బాల్ టోర్నమెంట్ పార్టిసిపేషన్ హెల్డ్ ఇన్ సిరిపురం. బిల్లా చెన్న వెంకటేశ్వర నాయుడు ఖోఖో ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఖోఖో టోర్నమెంట్ పార్టిసిపేషన్ హెల్డ్ అట్ నెల్లూరు. ఏం జగన్మోహన్ రెడ్డిది? మందే ఇది చదువు, మనం రాసినదే. మన అధికారులు సెలెక్ట్ చేసిన 2300 మంది. ఇంత పచ్చిగా నువ్వు అబద్ధాలు చెప్తాను. ఈ వాస్తవాలు లేకపోతే మా దగ్గర ఇంకొక ఆయన కె రాజారావు బాల్ బ్యాడ్మింటన్ నాగార్జున యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ బాల్ ఛాంపియన్షిప్ పార్టిసిపేషన్. ఇంకా దుర్మార్గం, బాల్ బ్యాడ్మింటన్ ప్రపంచంలో ఎక్కడ ఉంది అంటాడు ఆయన. మీరు బాల్ బ్యాడ్మింటన్ గీయలేదు ఉద్యోగము. మీరిచ్చిన 2300 మందిలో 400-500 మంది క్రీడాకారులు బాల్ బ్యాడ్మింటన్ ద్వారా వచ్చిన వాళ్ళు. బాల్ బ్యాడ్మింటన్ ఈరోజు కాదు, ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కాలం నుంచి బాల్ బ్యాడ్మింటన్, టెన్నిస్ ఎన్ని ఆటలు ఉన్నాయి. మన పులివెందుల ఆంధ్రప్రదేశ్లోనే టాప్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు మన పులివెందుల, మన ఇద్దరి గ్రామమైన పులివెందుల బాల్ బ్యాడ్మింటన్ చాలా ఫేమస్. అనేక మంది క్రీడాకారులు బాల్ బ్యాడ్మింటన్లో ఉన్నారు. ఎక్కడ ఆడే తెలుసా? మీ హాస్పిటల్కి ఎనికిపక్క ఉంది. మీ హాస్పిటల్కి ఎనికిపక్క కొన్ని ఏళ్ళ పాటు 15-20 సంవత్సరాల పాటు బాల్ బ్యాడ్మింటన్ కోర్టు ఉండేది. ఎక్కడ? మీ పెద్దలకు సంబంధించిన సమాధుల గోడ పక్కనే, వంకబడికి ఎదురుగా. ఇంకా పచ్చిగా చెప్పాలంటే మన భాషలో బాల్ బ్యాడ్మింటన్ ఏంటో తెలియదంటాం. ఇవన్నీ ఎవరిచ్చింది? ఇవన్నీ ఈ ఉద్యోగాలు ఏమన్నా మేమేమన్నా ఇప్పుడు సంతకాలు చేసి ఏమన్నా ఫోర్జరీలు చేసి చెప్పినామా? నువ్వు ఇచ్చింది ఎవరు? పార్టిసిపేషన్ అయిన వాళ్ళకు. మేము జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు టాప్ ప్రయారిటీ నుంచి తీసుకొని ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవమా కాదా చెప్పు. ఎక్కడికి రమ్మంటావు? చర్చకి తీసుకొని వస్తాం. ఈ ప్రభుత్వం ఇచ్చిన 382 మంది క్రీడాకారుల లిస్టు తీసుకొని వస్తాం, వారి అర్హతలు తీసుకొని వస్తాం. మీరు గ్రామ వార్డు సచివాలయాలకు ఇచ్చిన 2300 క్రీడాకారుల అర్హతలన్నీ తీసుకొని వస్తాం. ఎక్కడికి రమ్మంటావు చెప్పు, వస్తాం. సిగ్గుండాల మాట్లాడేదానికి. వాస్తవాలు ఇంతున్నాయి, కళ్ళ ముందర వాస్తవాలుంటే ఇంత అబద్ధాలు పెట్టుకొని చెప్తున్నావు. ఛాలెంజ్ చేస్తున్నాం, రా. నువ్వు పార్టిసిపేషన్ అయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినావా లేదా లిస్ట్ ఉంది, రా. ఎవరిని పంపిస్తారా? చర్చకు పంపి. చర్చకి ఏమొద్దు, లేదంటే మీ ఆఫీసుకు చెప్పు, మేమొచ్చి చూపిస్తాం నీకే. మనమిచ్చిన బతుకంతా, మనమిచ్చిన 2300 ఉద్యోగాల బతుకంతా చూపిస్తాం నీకు. అపాయింట్మెంట్ వస్తాం, చూపిస్తా. ఇంత అన్యాయంగా మీరు మాట్లాడడం జరుగుతుంది. ఇంకొకటి చెప్తున్నారు, స్పోర్ట్స్ కోటాకు సంబంధించి డబ్బు లావాదేవీలు జరిగినాయి. 15 లక్షల నుంచి 20 లక్షలు తీసుకున్నారు. ఒక సెల్ ఫోన్ వాయిస్ రికార్డును వినిపించడం జరిగింది. దాంట్లో ఏం చెప్తారు? ఎందుకు కానీ కేసు కట్టలేదు, ఎందుకు కానీ ఫోన్ నెంబర్ లేదని చెప్తాడు. ఎఫ్ఐఆర్లో స్పష్టంగా ఏ వ్యక్తి ఎవరైతే మోసం చేయదలుచుకున్నాడో అవతల పక్క ఉండే నిరుద్యోగిని, ఆ వ్యక్తికి సంబంధించిన సెల్ ఫోన్ నెంబర్ వేయడం జరిగింది. 94407
5584 అని. ఎలాంటి ఫోన్ నెంబర్ లేదా, ఇది మోసం కాదా అంటాడు. ఏ కళ్ళు ఏమైనా పోయినా నెంబర్ ఉంది, పోలీసు వాళ్ళు 1 నిమిషంలో కనుక్కుంటారు కదా అని చెప్పాడు. పోలీసు వాళ్ళు కనుక్కుంటారు. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఆ పేరు ఎవరు, ఆ సెల్ ఫోన్ నెంబరు ఎవరు వాడుతూ ఉన్నారు అని చెప్పేసి తర్వాత ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. తర్వాత ఎందుకు కానీ డిలే అయింది, అధికారుల అనుమతి కోసం అని చెప్పి. ఒక కూని జరిగితేనో, ఒక తన్నుకుంటేనో, కొట్లాడుకుంటేనో, ఒక యాక్సిడెంట్ జరుగుతాయి, స్పాట్లో ఇమ్మీడియట్గా వాస్తవాలు కళ్ళకు కనబడుతున్నాయి కాబట్టి ఎఫ్ఐఆర్ అప్పుడే కడతారు. దీని వాస్తవాలు ఒక ఫేక్ సమాచారమా లేకపోతే వాస్తవ సమాచారమా, ఇది కనుక్కొని కొంత సమాచారాన్ని సేకరించిన తర్వాతనే ఇలాంటి విషయాలలో ఉన్నతాధికారులు అనుమతి తీసుకుంటారు. ఇంకా కొన్ని కేసుల్లో అయితే స్థానిక మెజిస్ట్రేట్ కోర్టు అనుమతులు తీసుకొని ఎఫ్ఐఆర్ కడతారు. మీ పక్కనుండే మీకు చాలా పెద్ద లీగల్ టీం ఉంది కదా, ఇది నిజమో కాదో కనుక్కో. ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ నెంబర్ లేదంటావు, ఫోన్ నెంబర్ ఉంది, స్పష్టంగా ఉంది కదా. ఇన్వెస్టిగేషన్లో ఆ ఫోన్ నెంబర్ ఎవరిది, ఎవరితో మాట్లాడినారు, ఏం మాట్లాడినారు అని చెప్పి దాని తర్వాత వస్తుంది. దీని మీద ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఛార్జ్షీట్ వేసినప్పుడు దానిలో స్పష్టంగా ఇతను మాట్లాడిన అతను బొంత రోసయ్య అనే అతను మాట్లాడాడు. ఆ నెంబర్ అతనిది. అతను మాట్లాడింది రాయన సురేష్తో మాట్లాడడం జరిగిందని చెప్పి ఇదంతా ఇన్వెస్టిగేషన్లో వచ్చింది. ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. ఇద్దరు కోర్టుకు హాజరుపరిచినప్పుడు 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే కేసులలో 41A నోటీసులు ఇచ్చి పంపమనేది ఉన్నత న్యాయస్థానాల తీర్పులు ఉన్నాయి. దానికి అనుగుణంగానే స్టేషన్ బెయిలు ఇచ్చి ఉండొచ్చునేమో తప్ప చట్టానికి వ్యతిరేకంగానో ఇతన్ని రక్షించాలనో చేయాల్సిన పని. ఇతను రక్షించాలంటే కేసు కట్టాల్సిన అవసరమే లేదు కదా. ఇతన్ని రక్షించాలంటే మూడో వ్యక్తికి తెలియదు. ఇది వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఎవరికైతే ఫోన్ పోయిందో ఆయన వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. షాపోళ్ళు వాళ్ళు ఎన్టీఆర్ కమిషనరేట్కు ఫిర్యాదు చేసిన తర్వాత షాప్ అధికారులు ఈ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇవన్నీ తేలినాయి. ఇన్వెస్టిగేషన్లో పేర్లు పెడతారు, అన్నీ పెడతారు. మీది ఇప్పుడు లిక్కర్ కేసులో ఒకరి పేరు పెట్టారు, తర్వాత పేర్లు చేర్చుకుంటూ పోతూ ఉంటారు. ఇదిగానంతే. మీ అక్రమాస్తుల కేసుల్లో కూడా ముందు మిమ్మల్ని విజయసాయిరెడ్డి గారిని చేర్చిన తర్వాత అనేక మంది అధికారులు అనధికారులు వీళ్ళంతా కూడా ఆ సిస్టంలోకి చొప్పించడం జరిగింది, ఆ కేసుల్లో పెట్టడం జరిగింది. చట్టం గురించి వ్యవస్థలను మేనేజ్ చేసే అత్యంత శక్తి సామర్థ్యాలున్న మీకు ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలియడం లేదంటే ఇబ్బందిగా ఉంది. అలాగే మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటాలో ఈ భారతదేశంలో ఎక్కడ కూడా ఇలా ఈ పద్ధతిగా డిఎస్సి టెట్టే ఆయన చెప్పేది టెట్ పాస్ కాకుండానే ఉద్యోగాలు ఇచ్చినారని చెప్తాను. స్పష్టంగా మొన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక్క పీఈటీలకు ఫిజికల్ డైరెక్టర్లకు తప్ప మిగతా అందరూ కూడా అంటే స్కూల్ అసిస్టెంట్స్ సబ్జెక్టు టీచర్లకు కానీ హెచ్జిటి టీచర్లు కానీ ఖచ్చితంగా టెట్ పాస్ కావాలని అర్హత పెట్టడం జరిగింది. టెట్ పాస్ అయినారని చెప్పి మీకు సాక్ష్యాధారాలతో చూపించినా కూడా ఇంకా మీకు ఛానల్ ఉంది అని చెప్పి వినేవాళ్ళు ఉన్నారని చెప్పి మీరు పచ్చబద్దాలు చెప్తూ ఉన్నారు. మెరిటోరియస్ కోటాలో పరీక్ష నీరు ఎట్లా పెడతారు? ఇది కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ జిఎస్టీ కమిషనరేట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటాలో మనం మొన్న ఏ విధంగా అయితే రిక్రూట్మెంట్ జరిగిందో అదే విధంగానే జరిగింది. సెంట్రల్ జిఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ గౌహతి జోన్. Gauti invites application for recruitment of meritorious sports person in all 65 sports discipline notified by under sports quota in the grade of tax assistants and havaldars. కేంద్ర ప్రభుత్వమే మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటాలో వారి ప్రతిభ ఆధారంగా, వారి క్రీడా ప్రతిభ ఆధారంగా దరఖాస్తు చేసుకోండి, మేము అన్నీ కూడా ఫిల్టర్ చేసి వీటన్నిటి కూడా సూక్ష్మంగా పరిశీలించి వారిని మేము తర్వాత సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి పిలుస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇదంతా డాక్యుమెంట్, ఇంత డాక్యుమెంట్ ఉంది దీంట్లో. పంపించమంటే పంపిస్తా. ఇది కానీ ఇంత దారుణమైన అబద్ధాలు చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఇంకోటి చెప్తాడు ఆయన, కూనా రవికుమార్ గారు
సాఫ్ట్వేర్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉంటే 48 ఉద్యోగాలు ఇచ్చినాడు. భరత్ గారు, ఎంపీ భరత్ గారు జూడో గౌరవాధ్యక్షునిగా ఉన్నాడు, ఆయన జూడోలో ఉద్యోగాలు ఇచ్చేసినాడు అని చెప్తున్నారు. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు. మొన్ననే చెప్పాం, కూనా రవికుమార్ గారు కానీ భరత్ గారికి కానీ సంబంధం లేదని చెప్పాం. చర్చకు రమ్మని చెప్పినాం. ఫోన్ నెంబర్లు ఇచ్చినాం, నాది శ్రీకాంత్ది. ఈరోజు కానీ ఇస్తా ఉన్నాం. కూనా రవికుమార్ గారు సాఫ్ట్వేర్ గౌరవాధ్యక్షుడైంది 2026 సంవత్సరం జనవరిలో. డిఎస్సి జరిగింది 2025లో. భరత్ గారు జూడో గౌరవాధ్యక్షుడు కాదయ్యా స్వామి అంటే నువ్వు గౌరవాధ్యక్షుడు అంటావు. ఛాలెంజ్ చేస్తున్నాం. కూనా రవికుమార్ గారు డిఎస్సి కంటే ముందే సర్టిఫికేట్లు ఇచ్చినారా? ఇంకా 2000 మేము మొన్ననే చెప్పడం జరిగింది. 382 ఉద్యోగాలకు సంబంధించి ఎవరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ సర్టిఫికెట్లు క్రీడాకారులు పథకాలు పొందారో అని కూడా స్పష్టంగా చెప్పాం. దాంట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 142 మందికి పథకాలు పొందిన వారికి ఉద్యోగాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అంటే ఎస్పెషల్లీ 2004, 2000 మధ్య కాలంలోనే మనం ఈ లిస్ట్ అంతా పరిశీలించినప్పుడు సర్టిఫికెట్లన్నీ కూడా 2004, 2014 మధ్య కాలంలో ఉన్న వాళ్ళు 105 మంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న గత 5 సంవత్సరాల కాలంలో ఉద్యోగాలు పొందిన వాళ్ళు 135 మంది, 382 మంది. ఇంకా ఎంత దారుణం అంటే 2000 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూన్ నుంచి ఆ డిఎస్సి మధ్యలో వచ్చిన వాళ్ళు 22 మంది. మీరేం చెప్తారు? కూనా రవికుమార్ గారు 40 మందికి ఇప్పించాడు, భరత్ గారు 60 మందికి ఇప్పించినారు. మొత్తం తెలుగుదేశం వాళ్ళే ఫెడరేషన్లకు అధ్యక్షులుగా ఉన్నారు. ఇన్ని అబద్ధాలు చెప్తాను. ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడా పథకాలు పొందిన వారికి 22 మందికి మాత్రమే ఉద్యోగాలు రావడం జరిగింది. ఇంత పచ్చబద్ధాలు చెప్తాను. ఇప్పుడు కానీ మరోసారి ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం. భరత్ గారు జూడో గౌరవాధ్యక్షులు కాదు, రవికుమార్ అధ్యక్షులైంది జనవరిలో. అంతకుముందు ఇవన్నీ జరిగినాయి. అబద్ధాలు చెబితే పదే అబద్ధాలు చెప్తే నిజమవుతుందనే భ్రమలో నమ్మకంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వేలాది మందిని పిలిచినారు మన అందరినీ. 10 మంది కానీ పట్టుమని 10 మందిని కానీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేస్తే 1:1 పద్ధతిలో పిలిచినారని చెప్తా ఉన్నావు. గతంలో అనేక నియామకాలకు సంబంధించి అనేక వివాదాలు తలెత్తుతున్నందున అధికారుల దానిపైన సుదీర్ఘ సమీక్ష చేసి 1:1 ద్వారా పిలిచడము, ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కొంతమంది డిస్క్వాలిఫై అయిపోతే దాని తర్వాత ఉన్న వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. అది పద్ధతి. దాన్ని కూడా తప్పులు పడుతూ ఉన్నారు. మీరు చెప్పే కేసులు, మీరు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినా కూడా ఉద్యోగాలు ఇవ్వలేరు. మీ దగ్గరికి మీ వాళ్ళంతా పిలుచుకొని వస్తున్నారు కొంతమందిని. వాళ్ళందరికీ మీరు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినా కర్మ ఖాళీ అయినా కూడా వారికి మీరు ఉన్న నిబంధనలకు మేరకు ఉద్యోగాలు ఇవ్వలేరు. మీరు అనవసరంగా వాళ్ళ ఆశలు నింపుతూ ఉన్నారు. వారికి కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మిమ్మల్ని వైకాపా రాజకీయ విద్రోహ కార్యకలాపాలకు నిరుద్యోగ యువతను వాడుకోవాలని ఉన్నారు. మీ కెరీర్ పాడు చేసుకోవద్దు. మళ్ళీ అనేక రకాలైన ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. మీరు చదువుపైన దృష్టి పెట్టండి, వాటిని సాధించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇంకా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇది ఉంటా అని చెప్తా ఉన్నాడు. కాక్రోచ్ అయితే నేను ఆంధ్రప్రదేశ్ కాక్రోచ్ అని. నువ్వు కాక్రోచ్వా? బొద్దు ఇంకో ఆంధ్రప్రదేశ్కు. వాళ్ళు ఎవరో కొంతమంది యువత అవినీతికి వ్యతిరేకంగా మేమంతా పోరాడదలుచుకున్నామని చెప్పి ఒక వేదికను ఏర్పాటు చేసుకొని వాళ్ళు దాని మీద సోషల్ మీడియా ద్వారా దానిపైన వాళ్ళు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ దేశంలో అత్యంత అవినీతిపరుడైన వ్యక్తులు మీరు. ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద? మేమేమైనా జైలుకు పంపించినా మిమ్మల్ని రాజకీయంగా పెంచి పెద్ద చేసిన కాంగ్రెస్ పార్టీని మిమ్మల్ని పంపించింది. మీ తండ్రి గారిని
ఎంతో ఉన్నత స్థాయికి తీసుకొని పోయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని జైలు పంపించడం జరిగింది. మీరు సంపాదించిన వేల కోట్ల రూపాయల అక్రమాస్తుల గుట్టు తేల్చాలని చెప్పి. ఇప్పుడు కానీ జరుగుతుంది లిక్కర్ స్కామ్. ఈరోజే మీ శిష్యుడిని రాజ్ కసిరెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. నెక్స్ట్ మీరే వంతు. మీరు ఏపీ కాక్రోచ్ నవ్విపోదురు కాక నాగేటి సిగ్గు అని చెప్పి నోటి ఏదొచ్చే అది మాట్లాడుతున్నారు. మీరు అవినీతి సామ్రాటు, అవినీతికి పరాకాష్ట, అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ ఏపీకి కాక్రోచ్గా ఉంటారు. మళ్ళీ ఆల్ఫా కాక్రోచ్ అంటున్నారు. పేర్లు బాగానే చెప్తున్నారు. ఒకసారి నవ్వుతున్నారు అందరూ మీ ప్రెస్ మీట్లు చూసి, జగనన్న కాక్రోచ్ అంటా అని. ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నావు. మీ కడబడి మేము అడుగుతున్నాం పదే పదే, మీరు ఏదైతే గత 15 రోజులుగా స్టోరీ నడిపిస్తున్నారో మేము కూడా పదే పదే గ్రూప్ 1 నియామకాల్లో జరిగిన అక్రమాల గురించి ఎందుకు మాట్లాడమని అడుగుతున్నాం. నిన్ను మాట్లాడదాన్ని. 2006లో మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడపలో జరిగిన డిఎస్సి కుంభకోణం గురించి ఎందుకు కానీ మాట్లాడావు? ప్రశ్నిస్తున్నాం కదా మేము, సమాధానం చెప్పని. ఎఫ్ఐఆర్ అనేది 2007 సంవత్సరం కడప 1 టౌన్లో 12/2007గా దీనిలో స్పష్టంగా రాశారు. చూడి, డిఈఓ ఆఫీసులోని కొంతమంది ఉద్యోగులు రాజకీయ నాయకులు ఏకమై ఈ అవినీతికి పాల్పడ్డారు. ఒక్కొక్క ఉద్యోగం 2 లక్షల నుంచి 5 లక్షల వరకు అమ్ముకున్నారు. దాదాపు 4 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలు డబ్బులు రాబట్టారు. ఇది ఈ కుంభకోణాన్ని గురించి ఎఫ్ఐఆర్ సార్. తెలుగుదేశం పార్టీ కాదు ఉండేది అధికారులు, అన్యాయంగా పెట్టినారు. మా బంధువులు వేధించేదానికి కాదు. మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజకీయ నాయకులు అంటే ఎవరు? మీరే కదా అప్పుడు ఉండేది. కడప జిల్లాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏళ్తానేది మీరే కదా. స్పష్టంగా మీరు సీఎంగా ఉన్నప్పుడు కడప 1 టౌన్లో అధికారులు రాజకీయ నాయకులు కలిసి 5 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. అంటే 2006లో 5 కోట్లు అంటే ఈరోజు 100 కోట్ల పైన ఉంటుంది. 20 సంవత్సరాల క్రితం 5 కోట్లు అంటే ఇవ్వదు 100-200 కోట్లు దాని వాల్యూ. ఆ రోజు మీరు అన్యాయాలు చేసి, నిరుద్యోగులు మీరు మోసం చేసి, ద్రోహం చేసి మళ్ళీ ఇప్పుడు పద్ధతిల మాట్లాడడం జరుగుతోంది. ఇప్పటికైనా కూడా చెప్తాను, స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కానీ దేనికి సంబంధించినైనా సరే మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. నవీన్ గురించి కానీ మాట్లాడుతున్నారు. అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాని దానికి మేమేం చేయాలా? సరే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత నవీన్కి ఇస్తారు ఉద్యోగము, అది చెప్పు మాట. మళ్ళీ బెదిరించడం జరుగుతుంది. సిబిఐ విచారణ కావాలంటావు, మొత్తం సమీక్ష చేస్తా అని చెప్పి 16,000 మంది కుటుంబాలను ఒక భయానక పరిస్థితి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నావు. తీవ్రవాదులు ఉగ్రవాదులు మేలు మీకంటే. మీరు సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తీవ్రవాదులకు ఉగ్రవాదులకు టార్గెట్ ఉంటుంది వాళ్ళకు. పలానా రాజకీయ నాయకుని చంపాలనో, లేకుంటే పలానా అధికారిని చంపాలనో, పలానా ధనవంతుని చంపాలనో అని. మీరు అట్లా కాదు. మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 4.5 కోట్ల మందిని భయకంపితులు చేయాలనే ఉగ్రవాదానికి మీరు పాల్పడుతూ ఉన్నారు. మీరు తీవ్రవాదుల కంటే దారుణమైన వ్యక్తులు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కు, సెలక్షన్కు కానీ మీకు తేడా తెలియకోకుండా మాట్లాడుతూ ఉన్నారు. అనేక మంది అభ్యర్థులు ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించిన సర్టిఫికేట్స్ వెరిఫై అయినప్పుడు కొంతమంది ఫెయిల్యూర్ కావడం జరిగింది. కొంతమంది ఫిర్యాదులు చేశారు, దాన్ని గ్రీవెన్సెస్ చేయడం జరిగింది. కొంతమంది ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ వారికి తెలుసో తెలియకో మళ్ళీ కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో డొనేషన్లు కట్టి మరొక కోర్సు చేసి చేయడం జరిగింది. వారికి ఉద్యోగాలు రావడం జరిగింది, డిఎస్సిలో మెరిట్లో రావడం జరిగింది. అలాంటి వారిని వాళ్ళ కింద ఉన్నవారు ఫిర్యాదు చేస్తే ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళ సెలక్షన్ రద్దు చేయడం జరిగింది. తప్పదేమన్నా? ఒకటేసారి చదువుకోలేరు, ఒకటేసారి ఉద్యోగం చేయలేరు. ఇక్కడ జీతము తీసుకుంటున్నారు, అక్కడ అటెండెన్స్ ఉంది చదువుకుంటా అన్నట్టు. అది తప్పు కాదు. అది వాటన్నిటిని కూడా వారి సమస్యనందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. దయచేసి రాష్ట్రంలో ఉండే ప్రజానీకం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఉగ్రవాదాన్ని
ఆయన సృష్టించాలనుకున్న భయానక వాతావరణాన్ని గమనించాలని చెప్తా ఉన్నా. మీ పిల్లలకు కానీ చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి. మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఇంట్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఉద్యోగం వచ్చింది. ఆయన దగ్గర పనిచేసే వ్యక్తికి టీచర్ ఉద్యోగం కనుక్కో మీ చిన్నాన్ని అడిగి డబ్బు ఇచ్చినాడు. ఎవరికన్నా 15 లక్షలు 20 లక్షలు ఎవరికన్నా ఇచ్చినారా? దయచేసి అవాస్తవాలు మానుకో. ఇంకా రా, చర్చిద్దాం. అసెంబ్లీకి రా, 2-3 నెలలు అసెంబ్లీకి జరుగుతుంది కదా. నీ దగ్గర ఏమేం సాక్ష్యాధారాలు అని చిట్టా తీసుకొని రా. విద్యాశాఖ మంత్రి గారు మీకు చెప్తారు స్పష్టంగా సమాధానం. చర్చిద్దాం. అసెంబ్లీకి రా. అసెంబ్లీకి రావు, గోడల సాటన కూర్చొని దుమ్మెత్తి పోస్తూ ఉంటావు. కేవలం లోకేష్ గారిని టార్గెట్ చేయాలనే దురుద్దేశం. లోకేష్ గారు రాజకీయంగా ఎదిగిపోతున్నాడు. భవిష్యత్తులో నేను ఆయన ధీటుగా ఎదుర్కొంటానో లేనో ఒక భయంతో లోకేష్ గారిని బదనాం చేయాలా, లోకేష్ గారిని చులకన చేయాలనే నీ ప్రయత్నాలు ఎప్పటికి కూడా సాగవు. ఇంకా అసభ్యకరంగా కూడా మాట్లాడుతాడు. వాడు ఈడు ఎన్ని. ఒక మాజీ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినావు, బ్రహ్మాండ విదేశాల్లో చదువుకున్నా అని చెప్తావు. సభ్యత సంస్కారంగా మాట్లాడాల్సిన అవసరం లేదా? అన్యాయము, ద్రోహము ఎన్ని మాట్లాడతావు. ఎవరు ద్రోహం చేసింది? మీ చెల్లెళ్లకు, మీ అమ్మకు ద్రోహం చేసింది నువ్వు. మీరు కాదు ద్రోహం చేసింది. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు నీ రెచ్చగొట్టే మాటలు మానుకో. ఆయన మాటలు కూడా ఎవరు విశ్వసించవద్దని చెప్తూ ఒక సామెత ఉంది, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని. అంటే వివేకం ఉన్న మనసులకు ఒక మాట చెప్తే విషయం అర్థమవుతుంది. కానీ మూగ జంతువులు లేదా బుద్ధిహీనులకు, మందబుద్ధి గల వారికి దెబ్బ కొడితే కానీ పని జరగదనే సామెత ఉంది. మంచిగా చెప్పినాం, మీరు మారరు. మనిషిగా ప్రవర్తించండి. ఈ సామెతను అన్వయించుకోండి. మీరు ఈ సామెతను అన్వయించుకోండి. మనుషులుగా ప్రవర్తిద్దాం. సమాజంలో ఒక గౌరవంగా జీవించేదానికి నేర్చుకుందాం. పశువుల మాదిరి ప్రవర్తించి నాకు దక్కంది ఎవరికి దక్కకూడదనే నైజాన్ని మీరు వీడండి. దయచేసి ఈ సమాజాన్ని మీరు భయభ్రాంతులకు గురి చేయవద్దు. ఈ రాష్ట్రంలో ఉండే యువతను, ప్రజలను ప్రశాంతంగా బతకనివ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ధన్యవాదాలు.